గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా సచివాలయ డివిజనల్ అధికారి సీతామహాలక్ష్మి. గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షన 20 గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి జిల్లాలో గొలుగొండ మండలం వెనకబడి ఉందని, ప్రోగ్రెస్లో ఇది మార్పు రాకపోతే వాళ్ళందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా సిబ్బందిని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళకి అన్ని సేవలు చేయడం కోసమే మనం ఉన్నది. అది మీకు అర్థం కాకుండా మిస్సింగ్ సిటిజన్ ఎందుకు మీరు చేయడం లేదు? ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? వాటి టైం పాటించరు. మన ఊరికి జీతం తీసుకొని తిరగడాక ఊరి మీద ఇప్పుడు 26 జిల్లాల్లో మన అనకాపల్లి జిల్లా వెనకబడి ఉంది. అర్థమవుతుందా మీకు? ఈ సర్వేలో 2 నెలలు అయ్యింది మీకు ఇచ్చి సర్వే చేయమని. మేము అలా వెబ్ఎక్స్లు పెట్టడం, మీటింగ్లు పెట్టడం, మధ్యలో మేడము మేము వింటున్నారు. అది ఎలా చేయాలో, ఆ ప్రాబ్లం ఏంటో, మీకు ప్రాబ్లం ఉంటే మాకు వెంటనే ఫోన్ చేయండి, మెసేజ్ పెట్టండి, అన్నీ క్లియర్గా చెప్తాను. అయినా సరే ఎవరికి అర్థం కాకుండా ఏంటమ్మా ఈ పని? ఈ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీరు? డీడో పవర్ ఉంది, మీరు అది ఉపయోగించుకొని అది పని చేయించండి. ఇది కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయండి వారితో మాట్లాడి అది పూర్తి చేయడం లేదు. మరి ఈరోజు మీటింగ్ అంటే అందరూ యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ గారికి వీళ్ళకి ఎంత చెప్పినా సరే చేయడం లేదని. ఇంతకుముందు ఎప్పుడైనా మేము ఎంత సీరియస్గా అడిగామా? నేను సచివాలయానికి వచ్చినా మీ పని వరకు మీరు ఎంతవరకు చేశారో చూసేద్దాం. కానీ ఈరోజు సీరియస్గా తెచ్చింది మీరే. ఎంత పొజిషన్ తెచ్చింది? ఏ రిపోర్ట్ అయినా సరే చిన్న పిల్లలు మీరు ఈ ఏజ్లోనే మీరు సరిగ్గా ఉద్యోగం చేసుకోకపోతే ఇంకా మీరు 60 ఏళ్ళు చెయ్యాలి. మేడంకి ఇప్పుడు సోకస్ నోటీస్ వస్తుంది, ఆవిడకి వచ్చిందంటే మీకు వస్తుంది. ఓ పెన్షన్లో టైం పాటించరు. ఏం చెప్తున్నారు కలెక్టర్ గారు? 5:30 అయ్యేటప్పుడు పెన్షన్ ఓపెన్ చేయండి. మా అందరికీ నా యొక్క నమస్సులు. ఈరోజు మీ అందరినీ మండలం వరకు ఎందుకు రప్పించారు ఎండవ గారు? మీరు పని చేస్తే ఎందుకు రావాలి ఇక్కడికి? అక్కడ సచివాలయాలు ఖాళీగా వదిలేసి మీరు ఏ ప్రోగ్రెస్ అయినా సరే